బ్రహ్మంగారు చెప్పినట్లు 2025 జూన్ నెలలో ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త మరియు భవిష్యత్తు గురించి అంచనాలు వేసేవాడిగా పేరు పొందారు. ఆయన కడప జిల్లా కంది మల్లాయపల్లిలో జన్మించారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో భవిష్యత్తు గురించి ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను ముందుగానే గ్రహించి వాటిని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది. ఈ కాలజ్ఞానం ప్రపంచం అంతటా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి, ఇకపై కూడా జరుగుతాయి. అయితే ఈ 2025 జూన్ నెల నుండి కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతున్నాయని, జరగబోతూ ఉన్నాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఈ జూన్ నెలలో ఏ వింత సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటికే వర్షాకాలం మొదలైపోయింది. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరం జూన్ నెల నుండి విపరీతమైన వర్షాలు పడతాయి. ఈ అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు. అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. దీనివల్ల భారీ ప్రాణ నష్టం కూడా ఏర్పడుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి. మరీ ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడకండి. ఎందుకంటే చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడుతూ ఉంటాయి. అంతేకాదు విశ్వవసునామ సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి. ధాన్యం కొరత ఏర్పడుతుంది. బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అంటేస్తాయి. మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థపడతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. విశ్వవసునామ సంవత్సరం అంటే ఈ సంవత్సరమే. విశ్వవసునామ సంవత్సరంలో వర్షాలు పడేది జూన్ నెలలోనే కనుక జూన్ నెలలోనే ఈ విపత్తులన్నీ కూడా జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ విశ్వవసునామ సంవత్సరంలో మళ్ళీ కోరెంకి జబ్బు పెరుగుతుందని, దేశ ప్రజలందరూ అల్లాడిపోతారు అని, ఈసారి లక్షలాది మంది కోరెంకి బారిన పడి మరణిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే ఇది కరోనా వైరస్ గురించే అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే కరోనా రోగం వచ్చేసింది. జూన్ నెలలో ఈ కరోనా ఇంకా తీవ్రంగా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి జూన్ నెల నుండి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే బ్రహ్మంగారు చెప్పినట్టు ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. ఆ రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు రానున్న రోజుల్లో తులం బంగారం ధర 1,00,000 రూపాయల నుండి 2 లక్షల దాకా పెరిగిపోతుంది. దాంతో రాబోయే 5 సంవత్సరాల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు. ఇసరంత బంగారం కూడా దొరకదు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూడా కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాములు పెరిగిపోతారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు. రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది. దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అలాగే ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు గ్రామాలలో పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుంది. అలాగే 2025లో ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా ఒక 2 తలల పాము వచ్చి
10 మందిని కాటువేసి చంపుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణంలో అనుకోని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట. ఇక ఇలా చెప్పుకుంటే పోతే మదురైలో కొలువై ఉన్న మీనాక్షమ్మ వారు తన భక్తులతో మాట్లాడుతుందట. శ్రీశైల మల్లన్న స్వామి వారు శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతారట. తిరుమల వెంకన్న స్వామి వారి కుడిభుజం సడన్గా అదురుతుంది. ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది. అలాగే ఈ నెల చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తులే గొడవలు పెట్టుకుంటారు అని కాలజ్ఞానంలో ఉంది. ఆకాశంలో మరియు సముద్రంలో యుద్ధాలు జరుగుతాయి. 2025వ సంవత్సరంలో వాయు కాలుష్యము పెరుగుతుంది. దీని కారణంగా కొత్త వైరస్లు పుట్టుకొస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో ఆ తర్వాత సంవత్సరంలో పిల్లలు పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారని చెప్పారు. పిల్లలు బంధాలను కాపాడాలని చూస్తే పెద్దలు తమ జల్సాల కోసం పిల్లలను అమ్మేసుకుంటారని బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారు. యువతలు ఉద్యోగం కోసం తప్పుడు మార్గాల్లోనికి వెళ్తారు. ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. యువతలకు ఈ 2025వ సంవత్సరంలో చాలా వరకు ఓర్పు నశిస్తుందని, బద్ధకస్తులుగా మారి తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2025వ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఆడామగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసి డబ్బును సంపాదిస్తారు. కొత్త రోగాలు లేదా HIV, ఎయిడ్స్ బారిన పడతారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం HIV, ఎయిడ్స్ కేసులు పెరిగాయని WHO నిర్ధారించింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 2025లో కూడా HIV కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. ఈ 2025వ సంవత్సరంలో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతాయి. చిన్న మాట అన్నా తట్టుకోలేకుండా అయిపోతూ ఉంటారు. అవసరమైతే ఇతరులను చంపడానికి కూడా వెనుకాడరు. అమాయకులు బలి అవుతూ ఉంటారు. హత్యలకు, రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫోకస్ అవ్వడానికి ఎంతకైనా తెగిస్తారు. భవిష్యత్తు అంధకారంలోనికి వెళ్ళిపోతుంది. ఈ 2025వ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు. మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారుతాయి. క్రూరంగా మారిపోతారు. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో చట్టాలు, న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు. మన చట్టాలు మోసాలు చేసేవారిని, హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి. ధనవంతుడు ధనవంతుడిగా ఉంటాడు. పేదవారికి అవకాశాలు వచ్చిన కుల మతాల పేర్లతో వారికి వచ్చే అవకాశాలను ఇతరులు లాగేసుకుంటూ ఉంటారు. ఈ 2025వ సంవత్సరంలో కష్టపడి పనిచేసే వారికన్నా హాయిగా కాలక్షేపం చేసి నష్టాలను తెచ్చిపెట్టే వారికి విలువ పెరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ భూధరలు విపరీతంగా పెరిగిపోతాయి. భూ కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్స్ మరింత పెరిగిపోతూ ఉంటాయి. ఆస్తుల కోసం సొంత వారిని కోర్టులకు లాగుతూ ఉంటారు. ఇందులో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సినీ రంగంలో ఉన్నవారు కూడా ఉంటారు. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో చాలా రకాల విపత్తులు వస్తాయి. చిన్నపిల్లల్లో వింత వింత జబ్బులు వస్తాయి. 2024లో వచ్చిన వరదలు ఒక ఎత్తు అయితే ఈ 2025లో ఆ తర్వాత వచ్చే వరదలు ఒక ఎత్తుగా ఉండబోతూ ఉన్నాయి. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో ప్రజలను మూర్ఖులుగా చేయడానికి దొంగ బాబాజీలు పెరుగుతారు. మతం ముసుగులో మానవత్వాన్ని మర్చిపోతారు. ఈ 2025వ సంవత్సరంలో మంచి అర్థమున్న సినిమాలు తక్కువ రోజులు తెరపై కనబడతాయి. అర్థం పర్థం లేని సినిమాలు ఎక్కువ రోజులు తెర మీద ఆడుతాయి. నోరు తిరగని వంటకాలు వస్తాయి. తినాలి అని ఉన్నా తినలేరు. గుడిలో అరాచకాలు పెరిగిపోతాయి. దీని కారణంగా భవిష్యత్తులో విపత్తులు వస్తాయి. గుడిలో కూడా భక్తి కన్నా డబ్బుకే విలువ పెరుగుతుంది. ఈ అన్యాయాన్ని చూసిన ప్రజలు కొందరు తీర్థ ప్రదేశాలకు వెళ్ళటం మానివేస్తారు. క్రీడారంగంలో మోసాలు జరుగుతాయి. ఎర్రని భూములు ఉన్నవారికి బంగారం పండుతుంది. రానున్న రోజులలో 25 గోత్రాల వారు మాత్రమే మిగులుతారు. ఉత్తమ భేరి కోమిటి మహాత్ముడై నిలుస్తాడు. ఈ కోమిటిని ప్రపంచమంతా కూడా కీర్తిస్తుంది. పట్టపగలు
పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది, అందులో కొందరు మరణిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్న సంఘటనలు 2025లో కానీ ఆ తర్వాత కానీ జరగవచ్చు. బ్రహ్మంగారు రాబోయే ముందు ఈ సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది. నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది, దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను అని చెప్పారు. 4 నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వేము వీరభోగ వసంతరాయులమని చెప్తారు. నిజమైన భక్తులు ఆ మాటలు నమ్మరు, కానీ మూర్ఖులు నమ్ముతారు అని చెప్తారు. భయంకరమైన వరదలు వచ్చి బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం చెందుతారు. భూకంపం కారణంగా కలకత్తా నగరం దెబ్బతింటుంది. బ్రహ్మంగారు తెలిపిన పర్టిక్యులర్ డేట్లో భవిష్యత్తులో జరిగే కొన్ని ఖచ్చితమైన సంఘటనలు తెలుసుకుందాము. దాదాపు 400 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు దాచిన కాలజ్ఞాన పత్రాలు 2036 ఆగస్టు నెల 7వ తేదీన శ్రీ వీరభోగ వసంతరాయల వారి చేత తీయబడతాయి. ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాలు భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్లుగా యథాతథంగా జరుగుతుంది. దేశంలో 2 మతాల మధ్య యుద్ధం వల్ల పింగళ 2037 నుండి 2038 కాల యుక్తి 2038 నుండి 39 మరియు ధౌత్రి 2040 నుండి 2041లో కోట్లాది మంది హతమవుతారు. క్రీస్తు శకం 2040వ సంవత్సరం ప్రారంభమైన 40 రోజులకు గంగానదిలో నీరు ఉండదు. తేదీ 15 మరియు 16 ఫిబ్రవరి 2041 రౌద్రి మాఘమి నాడు ఒక్కసారిగా 7 కోట్ల మంది దుర్మరణం పాలవుతారు. 2044 నవంబర్ 26 లేదా 27 తేదీలలో అంటే మార్గశిర శుద్ధ సప్తమి నాడు చెన్నాపట్నంలో 7 ఏళ్ల బ్రాహ్మణ బాలికకు 4 చేతులు 3 కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు. ఆ యుద్ధం 2045 జనవరి 19, 2045 ఫిబ్రవరి 16 మధ్య మొదలవుతుంది. 2035 మార్చి నెల 15న శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారు తమ విశ్వరూపాన్ని చూపిస్తారు. అనంత రాక్షస నామ సంవత్సరంలో పశ్చిమ దేశాలలో కోట్లాది మంది హతమవుతారు. ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనమవుతుంది. ఒక తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్లుగా కనిపిస్తాడు. 2027లో సూర్యునిలో సూర్యనారాయణ రూపం విష్ణు రూపం కనబడుతుంది. ఇంకో తోకచుక్క 33 రోజులు కనిపిస్తుంది. బ్రహ్మంగారు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికీ జరిగాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి.